గుంటూరు లాలాపేటలోని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారి ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, ఎండోమెంట్ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి టి సుప్రజ, దేవస్థాన పాలక మండలి చైర్మన్ మల్లెపూడి శ్రీనివాసరావు, సభ్యులు బోలిశెట్టి జగదీష్తో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, జాతీయ సైన్స్ బోర్డు డైరెక్టర్ కె సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ నేరెళ్ల మాధవరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ రామకృష్ణ, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో వైభవంగా మరి మతగురువు అయినటువంటి పీఠాధిపతి అయినటువంటి విశ్వయోగి శ్రీ విశ్వంజీ స్వామివారి మహారాజు గారి ఆధ్వర్యంలో సంవత్సరంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. మరి యొక్క గుడి నిర్మాణానికి మరి తమ వంతుగా మరి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు ఎంతో మరి శ్రమతో ఈ గుడికి మరి CGF ఫండ్ కింద 1,33 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబెట్టా. దాంట్లో భాగంగా 57 లక్షల రూపాయలని మరి డాక్టర్ సుబ్బారావు గారు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు మాకు ఎప్పుడైనా ఏం చెబుతున్నారంటే ఈ గుడిని అభివృద్ధి చేయాలి, మరి ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా ఏదైనా నిధులు కావాల్సింటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని సరే అడిగి నేను నిధులు తీసుకొస్తాను, మరి ఏదైనా సరే మన యొక్క దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని వారి యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేవస్థానం తరఫున మరి అదేవిధంగా మా ఎండోమెంట్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డోనర్స్ కానీ భక్తులు కానీ అదేవిధంగా మా ఏసీ గారు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు మంచి రోజు, మంచి కార్యక్రమానికి గుంటూరు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు నగరంలో, జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి దేవస్థానం. దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది కట్టి. అటువంటి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక పక్కన డోనర్స్ స్థానికంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే మరొక డోనర్ 10 లక్షల రూపాయలతో ఎండోమెంట్స్ నుంచి 1,5 కోట్ల రూపాయలు తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సంవత్సరాల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడమే కాకుండా ముఖ్యంగా హిందూ దేవాలయాల కోసం అనేక ఎండోమెంట్ ద్వారా కానీ అలాగే టీటీడీ ద్వారా కానీ విరివిరిగా అనేక దేవాలయాలను కట్టుబడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, లడ్డూ దగ్గర నుండి దేవాలయాల మీద దాడుల వరకు ఏ విధంగా జరిగిందో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో నిష్టగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడం కానీ అవసరమైన మేరకు అభివృద్ధి చేయడం కానీ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ప్రత్యేక శ్రద్ధ చేసుకొని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందు నుండి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నటువంటి విశ్వ గారికి అలాగే చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఎండోమెంట్ శాఖకి సంబంధించినటువంటి రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి